మొన్నటి వరకు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 13 కోట్లు లేదా 15 కోట్ల వరకు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ హీరోకు ఎంత పారితోషికం ఆఫర్ చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు తీసుకుంటున్న దానికి ట్రిపుల్, అంటే దాదాపు 50 కోట్లు ఇస్తాం, డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారట. డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డేట్స్ ఇప్పుడు హాట్ కేక్స్. 3 చిత్రాలతో సౌత్ సైడ్ స్టార్ హీరో అయి కూర్చున్నాడు ప్రదీప్ రంగనాథన్. అందుకే డేట్స్ కు చాలా డిమాండ్ వచ్చింది. డ్యూడ్ మూవీ తీసిన మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని 26 కోట్ల బడ్జెట్ తో తీశారట. పబ్లిసిటీ ప్రమోషన్స్ కు మరో 10 కోట్లు ఖర్చు పెట్టారట. ఇందులో మళ్ళీ ప్రదీప్ రంగనాథన్ శాలరీ 13 కోట్లట. కట్ చేస్తే మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక శాటిలైట్ ఓటీటీ రైట్స్ అదనం. అందుకే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ప్రదీప్ తో మరో మూవీ చేయాలనుకుంటోంది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ తో సినిమా కోసం తమిళ నిర్మాతలు 25 కోట్లు ఆఫర్ చేస్తుంటే మైత్రి మాత్రం ఏకంగా 50 కోట్లు ఆఫర్ చేసిందట. దీంతో మైత్రికి ప్రదీప్ మరో మూవీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం 3 చిత్రాలు. కెరియర్ బిగిన్ అయింది కూడా 3 ఏళ్ల క్రితమే. అంతలోనే పీక్ లెవెల్ స్టార్డమ్, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న స్టార్డమ్. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనంగా మారాడు ప్రదీప్ రంగనాథన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.